ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు తన ప్రజల యందు ప్రీతి కలిగి ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాటలు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు రాబోయే శ్రమలను గురించి ముందుగానే సెలవిస్తూ ఉంటున్నారు. దేవుడు ముందుగానే భవిష్యత్తు జ్ఞాని కనుక ఆయన మన యొక్క ఆత్మీయ క్షేమం ఎరిగి మీకు లోకంలో శ్రమ కలుగుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు మనం గమనించినట్లయితే అక్కడ ప్రభువారు సెలవిచ్చినటువంటి ఈ భాగంలో మరి లోకము తన వారిని స్నేహిస్తుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది అని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నామంటే లోకం మనల్ని ద్వేషించేదిగా ఉంటుంది. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటిని ప్రేమించువారు అనగా మరి దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణులు కానటువంటి వారు ద్వేషించే ఆ యొక్క విధానాన్ని కలిగి ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, శ్రమ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. 91వ కీర్తన 15వ వచనం 16వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. మోషేకు దేవుడు శ్రమలో తోడై ఉన్నాడు, దావీదుకు దేవుడు శ్రమలో తోడై ఉన్నాడు, పౌలు శీలలకు కూడా శ్రమలో తోడై ఉన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది దైవజనులకు దేవుడు తోడుగా ఉండి ఎన్నో అద్భుతములు, మహా ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ భావితరాలకు వారిని మార్గదర్శకులుగా దేవుడు తన భక్తులైనటువంటి వారిని తీర్చిదిద్దుతూ వచ్చినాడు. శ్రమ లేకుండా మహిమ లేదు, సిలువ లేకుండా కిరీటం లేదు. మన జీవితంలో శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు అనేకులు ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పినట్లుగా లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని. ఈరోజు ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్న ప్రియమైన స్నేహితుడ, సహోదరి, ఆయన శిలువ వైపు చూచి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదుముగాక.